నమస్కారం, నేను డాక్టర్ సౌజన్య, వినోదయ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. ఈరోజు మన టాపిక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ గురించి. ఈ హెచ్పివి అన్నది ఒక వైరస్. ఇది మెయిన్గా ఏంటంటే స్త్రీలనే కాదు పురుషుల్లో కూడా ఒక రకమైన క్యాన్సర్ కారకం అనమాట. ఎక్కువగా స్త్రీల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని వింటాం కదా, అది మెయిన్గా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్. అండ్ పురుషులలో పెనైల్ క్యాన్సర్స్ కానీ పెనైల్ వాట్స్ కూడా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయన్నమాట. ఈ హెచ్పివి అన్నది రకరకాల టైప్స్ ఉంటాయి. మోర్ దెన్ 100 వెరైటీస్ ఆఫ్ హెచ్పివిని కనుగొన్నారు. కానీ అందులో మెయిన్గా 4 రకాలే క్యాన్సర్ కారకాలు. హెచ్పివి 16, హెచ్పివి 18, 31, 33 అనే స్ట్రెయిన్స్ ముఖ్యంగా క్యాన్సర్ కారకాలు అనమాట. ఈ క్యాన్సర్ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఇప్పుడు ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ అన్న దానికి వ్యాక్సిన్స్ వచ్చాయి. ఆ వ్యాక్సిన్స్ గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వ్యాక్సిన్స్ మెయిన్గా బైవాలెంట్ వ్యాక్సిన్ అని, క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అని, నాన్ అవాలెంట్. బైవాలెంట్ అంటే 2 రకాల స్ట్రెయిన్కి, మెయిన్గా 16, 18 అని టైప్స్ చెప్పుకున్నాం కదా, ఆ టైప్స్కి దొరికే వ్యాక్సిన్ సర్వారిక్స్ అని, గార్డసిల్ 4 అని 4 రకాల వెరైటీలకి 16, 18, 31, 33 స్ట్రెయిన్స్కి దొరికేది క్వాడ్రివాలెంట్. ఇది కాకుండా ఇంకా 9 టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్కి దొరికింది నాన్ అవాలెంట్ వ్యాక్సిన్ అంటారు అనమాట. ఈ వ్యాక్సిన్స్ అడాలసెంట్ గర్ల్స్ అంటే 9 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపు వాళ్ళకి నుంచి స్టార్ట్ చేయడం అన్నది ఇప్పుడు ఐడియల్గా తీసుకుంటున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏంటంటే అబౌవ్ 9 ఇయర్స్ ఏజ్ ఉంటే కనుక గర్ల్కి వ్యాక్సిన్ వేసేసేయమని చెప్తున్నారు, వాళ్ళు మెచ్యూరిటీ అటైన్ అయినా అవ్వకపోయినా కూడా. ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ ఎలా అంటే, అదే 15 ఇయర్స్ లోపు పిల్లలకైతే కనుక 2 డోసులు అయితే సరిపోతాయండి. ఫస్ట్ డోసు వేసిన రోజు 0 డోస్ అంటాము. సెకండ్ డోసు మోర్ దాన్ 5 మంత్స్, లెస్ దాన్ 6 మంత్స్లో ఇవ్వడము ఐడియల్ అనమాట. 5 మంత్స్ కన్నా తక్కువలోకి ఇవ్వకూడదు. మోర్ దాన్ 5 మంత్స్ క్రాస్ అయిన తర్వాత సెకండ్ డోస్ ఇవ్వచ్చు. అది బైవాలెంట్ వ్యాక్సిన్ అయినా క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అయినా కూడా. 15 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న గర్ల్స్ యూజువల్గా 26 ఇయర్స్ వరకు, అంటే సెక్షువల్ యాక్టివిటీ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని తీసుకున్నా కూడా, ఆ లోపు గర్ల్స్కి అయితే కనుక 3 డోసులు రికమెండెడ్ అనమాట. అబోవ్ 15 0 డోసు, ఫస్ట్ మంత్ డోస్ కానీ, అదే క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అయితే సెకండ్ మంత్ కానీ, అండ్ 6th మంత్ థర్డ్ డోస్ అనమాట. 3 డోసెస్ వ్యాక్సిన్స్ మోర్ దెన్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఈ వ్యాక్సిన్ గర్ల్స్కే ఇవ్వాలా, బాయ్స్కి ఇవ్వకూడదా? బాయ్స్కి హెచ్పివి వల్ల పెనైల్ క్యాన్సర్స్ కూడా వస్తాయని చెప్పారు కదా అని అనుకుంటే, బాయ్స్కి కూడా ఈ డోసెస్ ఇవ్వచ్చు. ఏదో 2 డోసెస్ రెజిమ్ ఇవ్వచ్చు, లేదా 3 డోసెస్ రెజిమ్ కూడా ఇవ్వచ్చు. మోర్ దెన్ 15 ఇయర్స్ ఉన్న బాయ్స్కి అయితే 3 డోసెస్ ఇవ్వచ్చు. గార్డసిల్ 9 వ్యాక్సిన్ అన్నది బాయ్స్కి యూజువల్గా రికమెండ్ చేస్తున్న వ్యాక్సిన్ అనమాట. గర్ల్స్కి అయితే ఈ మూడిట్లో ఏదన్నా వేయచ్చు. బాయ్స్కి అయితే గార్డసిల్ 9 ఐడియల్. ఒకవేళ అది దొరకటం లేదు అనుకుంటే ఈ డోసెస్ ఇచ్చిన గార్డసిల్ 4 కానీ సర్వారిక్స్ వ్యాక్సిన్ కానీ కూడా బాయ్స్కి ఇవ్వచ్చు. ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వ్యాక్సిన్ సెక్షువల్ యాక్టివిటీ లేని వాళ్ళకే ఇవ్వాలా, ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. మినిమం సింగిల్ డోస్ అన్నా తీసుకోవడం బెటర్ అని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది అనమాట. లైఫ్లో ఒక్కసారన్నా హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోండి. 3 డోసెస్ రెజిమ్ కుదరకపోయింది, మీకు కాస్ట్ ఎఫెక్టివ్ అనుకున్నారు, అట్లీస్ట్ సింగిల్ డోస్ అన్నా తీసుకోమని ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు. ఇండియన్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ అయినా కానీ, పీడియాట్రిక్ అసోసియేషన్ అయినా కానీ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ తీసుకోమని రికమెండ్ చేస్తున్నారు. అప్ టు 45 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఏ స్త్రీ అయినా, ఆవిడకి మ్యారేజ్ అయినా అవ్వకపోయినా, పిల్లలున్నా లేకపోయినా కూడా ఈ వ్యాక్సిన్ డెఫినెట్గా వేయించుకోవచ్చు. ఎవరికన్నా వ్యాక్సిన్కి ఎలర్జీ రియాక్షన్ ఉన్నా, లేదా ప్రెగ్నెన్సీ అన్నది కాంట్రాఇండికేషన్ కింద చెప్పుకుంటాము, లేదా సివియర్లీ ఇల్నెస్, లేదా బాగా వీక్గా ఉన్నారు, వ్యాక్సిన్ వేస్తే బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు అన్నట్టు సివియర్ ఇల్నెస్ అన్నదానికి డెఫినేషన్ అయితే కరెక్ట్గా చెప్పలేము. హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాలా లేదా అన్నది ఒకసారి ఫిజిషియన్ రికమెండేషన్ బట్టి తీసుకోవాలండి. అది ఒకవేళ వ్యాక్సిన్ వేయించేసుకున్నారు, ఒక అమ్మాయి వేయించేసుకున్న తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది, నెక్స్ట్ మంత్ మిస్ అయింది, చెక్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ, డెఫినెట్గా అయితే అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు.
హెచ్పివి వ్యాక్సిన్ అన్నది అటెన్యూయేటెడ్ వైరస్ తప్పితే అదేమి లైవ్ యాక్టివ్గా ఉన్న వ్యాక్సిన్ వైరస్ అయితే కాదు. సో వాళ్ళు భయపడి అబార్షన్లు అవి చేయించుకోక్కర్లేదు. పొరపాటున ప్రెగ్నెన్సీ అని తెలిసినా కూడా నెక్స్ట్ డోసు డెలివరీ అయిన తర్వాత వేయించుకుంటారు అంతే. ఇమీడియట్గా 2 month షెడ్యూల్ 6 month షెడ్యూల్లో వేయించుకోరు. డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డోస్ వేయించుకుంటారు. ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏదన్నా ఉంటే మీరు కామెంట్స్లో రాయొచ్చు, లేదా డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అయ్యన్నా కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.